తెలియడం లేదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అతను ఒకటే ఆలోచించాడు, నాకు ఎవ్వరూ ఎదురుండడానికి వీలు లేదు, నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు, ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదని విధంగా పోయాడు. కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే. నాకే అర్థం కాల. నేను రాజకీయాలు 45 ఏళ్లున్నాను కానీ ఇంత విచ్చలవిడితనం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీటింగులు పెట్టారు, మీటింగులు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు. నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని. ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు. ఈరోజు మీరు చూశారు, 175 గెలుస్తామంటున్నాడు, 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. గందరగోళంలో పడిపోయాడు. ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి, పాపం A1 విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదో తెలియదు, రేపెవరో తెలియదు, ఎల్లుండెవరో తెలియదు. అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు, మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు, కన్ను మిన్ను కానరాలేదు. మన కర్మ, ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు, ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అవునా కాదా? రేపు దిగుతుంది. పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తపాలలో ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. అంటే ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. 6 మంది ఎంపీలు ఆ పార్టీ వదిలేశారు. మా వల్ల కాదు, మేము పోటీ చేయమన్నారు. ఇంకో పక్క చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. 5-6 మంది ఎమ్మెల్సీలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈయనతో లాభం లేదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు. కందుకూరు సీటు ఇప్పటికి 3 సార్లు మార్చారు. ఇప్పుడు వచ్చిన ఆయన మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు. కనిగిరిలో చెత్త, కందుకూరులో బంగారం అవుతుందా తమ్ముళ్ళు? ఆడ చెత్త, ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుంది అనుకుంటున్నారు ప్రజలు మోసం చేయడానికి. ఈయన్నే కాదు, గంగాధర్ నెల్లూరులో 3 సార్లు మార్చేశారు. ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా. అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులేదు సీటు. ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో 3 సార్లు మార్చారు. ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు, మళ్ళా మార్చచ్చు. ఇవన్నీ చూస్తా ఉంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో. మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు.